ప్రశాంతంగా ఉన్న తాడిపత్రి వైసీపీ నేతల కవింపు చర్యలతో అట్టుడికిపోయింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రాకతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్దిరెడ్డి వచ్చారని తెలియడంతో టీడీపీ శ్రేణులు ఆయన ఇంటిని చుట్టుముట్టాయి. తాడిపత్రి నుంచి పెద్దారెడ్డిని బయటకు పంపాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాయి. ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య గొడవ నెలకొంది. రెండు వర్గాలు రాళ్లతో దాడులు చేసుకున్నాయి. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తాడిపత్రిలో ఘర్షణల్ని కంట్రోల్ చేసేందుకు ఎస్పీ జగదీష్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇరు వర్గాల్ని చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దారు. పట్టణంలో పరిస్థితి చేజారడంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య కేతిరెడ్డి పెద్దారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడ మరోసారి ఘర్షణలు జరగకుండా భారీగా పోలీసు బలగాల్ని మోహరించారు. మరోవైపు తాడిపత్రిలో వైసీపీ నేత మురళీ ప్రసాద్ రెడ్డి హల్చల్ చేశారు. ఏబీఎన్ రిపోర్టర్ రమణపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన ఏబీఎన్ రిపోర్టర్ రమణపై దౌర్జన్యం చేసిన మురళీ ప్రసాద్ రెడ్డి ఆయన్ను గన్తో కాల్ చేస్తానంటూ బెదిరించారు. డబుల్ బ్యారెల్ గన్ పట్టుకుని నడి రోడ్డుపై ఓవర్ యాక్షన్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన ఏబీఎన్ రిపోర్టర్పై గన్తో బెదిరించడం ఏంటి, అసలు ఏం జరుగుతోంది సురేష్? ప్రశాంతంగా ఉన్న తాడిపత్రిలో ఒక్కసారిగా వైసీపీ నేతలు అలజడి రేపారు. వైసీపీ నేతల కవ్వింపు చర్యల కారణంగా ముఖ్యంగా తాడిపత్రిలో ప్రజల జీవన ప్రమాణాలకు భంగం వాటిల్లే విధంగా ఉందంటూ కూడా తాడిపత్రి వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గత కొన్ని రోజులుగా తాడిపత్రి ప్రశాంతంగా ఉంది. ముఖ్యంగా ఏదైతే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రాకూడదంటూ కూడా షరతులతో కూడిన బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. అందులో భాగంగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి రాకూడదంటూ కూడా పోలీసులు ఆదేశించారు. అయినప్పటికీ కూడా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ రోజు సాయంత్రం తాడిపత్రి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడింది. తాడిపత్రి పట్టణం మొత్తంగా కూడా హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఒకవైపు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో లేని సమయంలో ఒక్కసారిగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి చేరుకోవడంతో తాడిపత్రిలో ఏం జరుగుతుందన్న ఆందోళన, ఏం జరగబోతుందనే ఆందోళన కూడా ఇటు టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఒక్కసారిగా ఏర్పడింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి చేరుకోవడంతో తాడిపత్రి పట్టణంలోని భగత్ సింగ్ నగర్లో ఉన్న ఇంటి వద్దకు చేరుకోవడంతో ఒక్కసారిగా టీడీపీ నేతలు కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తాడిపత్రి ప్రశాంతతకు భంగం వాటిల్లే విధంగా చర్యలు ఉంటున్నాయి. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో తాడిపత్రి ప్రశాంతతకు భంగం వాటిల్లకూడదు. ఖచ్చితంగా వెంటనే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి బయటికి పంపాలంటూ కూడా
పోలీసుల దృష్టికి టీడీపీ కార్యకర్తలు తీసుకెళ్లారు. అయితే ఇదే దశలో అక్కడికి చేరుకున్న వైసీపీ నేత కందుగోపుల మురళి రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు. గన్ పట్టుకుని డబుల్ బ్యారెల్ గన్ పట్టుకుని తాడిపత్రి పట్టణంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి నుంచి జేసీ నివాసం ముందు వెళ్తూ అక్కడే ఉన్న జేసీ అనుచరులను కాల్చివేస్తానంటూ కవ్వింపు చర్యలకు దిగారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ జేసీ అనుచరులు కొంతమంది టీడీపీ కార్యకర్తలు కూడా వైసీపీ నేత కందిగోపుల మురళి ఇంటి వద్దకు వెళ్లారు. అప్పటికే అనుచరులతో మకాం వేసిన కందిగోపుల మురళి టీడీపీ నేతలు కార్యకర్తలపైన కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి అక్కడ వాహనాల ధ్వంసంతో పాటు ఫర్నిచర్ ను దగ్ధం చేయడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో సమాచారం అందుకున్న తాడిపత్రి ఏబిఎన్ రిపోర్టర్ రమణ న్యూస్ కవరేజ్ నిమిత్తం వైసీపీ నేత కందిగోపుల మురళి నివాసం వద్ద వెళ్లారు. ఏదైతే రమణను చూసిన వెంటనే ఏబిఎన్ కు ఇక్కడ ఏం పని ఎందుకు వచ్చావంటూ కూడా ఒక్కసారిగా డబుల్ గ్యారెల్ గన్ తీసుకుని పోలీసుల సమక్షంలోనే కాల్చివేస్తానంటూ కూడా బెదిరింపులు చేశారు. దీంతో ఒక్కసారిగా తాడిపత్రి పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిపైన ఇప్పటికే తాడిపత్రి జర్నలిస్టులందరూ కూడా ఎస్పీ జగదీష్ కు ఫిర్యాదు చేశారు. తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నందున రక్షణ కల్పించాలంటూ ఏబిఎన్ రిపోర్టర్ రాతపూర్వకంగా కూడా ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతల నుంచి రక్షణ కల్పించాలంటూ కూడా కోరారు. దీంతో ముఖ్యంగా వైసీపీ నేతల తీరుతోనే తాడిపత్రి పట్టణంలో ప్రజలు శాంతి భద్రతలకు భంగం వాటిల్ విధంగా చర్యలు ఉంటాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ సురేష్.